నమస్తే వెల్కమ్ టు కేకే న్యూస్ నేను శ్రీదేవి గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో ప్రభుత్వం అంటే జగన్ అంటేనే ప్రభుత్వం అన్న మాదిరిగా పరిస్థితి తయారైంది ప్రత్యేక పరిస్థితుల్లో పార్టీని స్థాపించారు జగన్ అనుభవం లేకపోయినా కేవలం సెంటిమెంట్ అస్త్రంతోనే పార్టీని నడపగలిగారు తొలుత ప్రతిపక్షంలో కూర్చున్నారు తరువాత అధికారంలోకి వచ్చారు కానీ ప్రజలు తనను చూసి అధికారం ఇచ్చారని మిగతా వారంతా నిమిత్త మాత్రులని తాను ఏం చేసినా చెల్లుబాటు అవుతుందని భావించారు వాస్తవానికి ప్రభుత్వం అంటే నమ్మకం పాలకుడు అంటే భరోసా పాలకులు మారుతారు కానీ ప్రభుత్వాలు మారవు అందుకే ప్రభుత్వ విధానాలను ప్రజలు గౌరవిస్తారు పాలకులే మారుతారు కానీ ప్రభుత్వ పరంగా తమకు దక్కే హక్కులు ఎక్కడికి పోవు అన్నది ప్రజల అభిప్రాయం కూడా కానీ జగన్ అలా భావించలేదు తానే శాశ్వతం అని అనుకున్నారు ప్రజల గుండెల్లో అభిమానం కాకుండా తనకు గుడి కట్టుకుని పూజించాలని భావించారు అందుకే పట్టాదారు పాస్ పుస్తకాలపై తన ఫోటో వేసుకున్నారు సర్వేరాలపై సైతం తన చిత్రాన్ని గీయించుకున్నారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చేసి ప్రజలను తన చెప్పు చేతుల్లో ఉంచుకోవాలని భావించారు అలా భావించినందుకే ప్రజలు సహించుకోలేకపోయారు 151 స్థానాలను 11 స్థానాలకు దించేశారు కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు గౌరవం దక్కేలా ప్రజా తీర్పు లభించలేదు ప్రతిపక్ష హోదా అడుక్కునే స్థాయికి జగన్ను దిగజార్చింది ప్రజలే కానీ అలా చేసింది మాత్రం ముమ్మాటికి జగనే ఇందులో ప్రజలను తప్పు పట్టలేవు ఒక ప్రభుత్వం ముఖ్యమంత్రి బాగా పనిచేసే ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోవాలి కానీ జగన్ అలా అనుకోలేదు సంక్షేమ పథకాలు ఇచ్చాం కనుక తాము ఏది చెప్పినా ప్రజలు వింటారు కనుక ఊరు వాడ రంగులతో నింపేశారు ప్రభుత్వ కార్యాలయాలు బడులు గుడులు చివరకు శ్మశాన వాటికలకు కూడా పార్టీ రంగులు వేసేశారు వీటన్నింటినీ ప్రజలు గమనించారు ఈ రంగుల మాటన దుబారా ఖర్చులను గుర్తించారు అందుకే ఓటు అనే ఆయుధంతో వాత పెట్టారు జగన్ను కోలుకోలేని దెబ్బతీశారు తన తప్పిదాలను గుర్తు చేసేలా వ్యవహరించారు వందలాది మంది సలహాదారులను నియమించుకున్నారు కానీ ఏ ఒక్కరి సలహాలను స్వీకరించే స్థితిలో లేకుండా పోయారు ఆ పదవులు అనేవి వారికి కొలువులే తప్ప తనకు సలహాలు ఇచ్చేవారు ఎవరు అంటూ కొట్టిపడేశారు ఇక ప్రజలతోనే తనకు పని అని ప్రజలు నా మాట వింటారని భ్రమించారు సంక్షేమ పథకాలతో తాను ఆరాధ్య దైవం అయ్యారని అంచనా వేశారు కానీ ఆ అంచనాలు తప్పాయి మూల్యం చెల్లించుకునేలా చేశాయి ప్రజలను హిప్నటైజ్ చేయాలని జగన్ చూశారు కానీ జగన్ను డైవర్ట్ చేసి తిరిగి ప్రజలు హిప్నటైజ్ చేశారు ఓటుతో బుద్ధి చెప్పారు ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి